నమస్తే అండ్ వెల్కమ్. ఐ హర్ట్ మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్. ఈ రెండు వాక్యాలలో మై సెల్ఫ్ అనే వర్డ్ వాడడం జరిగింది. మరి మై సెల్ఫ్ అనే వర్డ్ ఏంటండి? అది ఒక ప్రొనౌన్, అంటే సర్వనామము అన్నమాట. సో మరి ఈ రెండు వాక్యాలలో ఈ ప్రొనౌన్ ఒకే రకంగా వాడడం జరిగిందా? మరి ఒకే రకంగా వాడకపోతే ఇది ఏ రకంగా వాడారు? మరి ఇది వాడిన విధానానికి ఏమన్నా సెంటెన్స్లో మార్పు వచ్చిందా, మీనింగ్లో మార్పు వచ్చిందా? మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనం ఇంగ్లీష్ ప్రొనౌన్స్ను చక్కగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ప్రొనౌన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్, లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి మరి ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, ఇఫ్ యు రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. ప్రొనౌన్ అంటే సర్వనామము. మరి ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది రెండవది అనమాట. మీరు కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందండి. మీరు మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఆ వీడియో చూసి మీరు మొత్తం విని అర్థం చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి చూడవచ్చు. మరి ప్రొనౌన్ అంటే ఏంటండి? ప్రో అంటే ఇన్స్టెడ్ ఆఫ్, అంటే బదులుగా. నౌన్ అంటే నౌన్, నౌన్కు బదులుగా వాడే దేన్నైనా మనం ప్రొనౌన్ అంటే సర్వనామము, అంటే నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామము అని అంటాం అనమాట. మరి ఎందుకు వాడాలి అలా అంటే, మనం నామవాచకాన్ని పదే పదే వాడితే వినడానికి అంత బాగా వినసొంపుగా ఉండదు. సో ఆ రిపిటీషన్ ఆఫ్ నౌన్ అవాయిడ్ చేయడానికి మనం ప్రొనౌన్స్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. మరి బేసిక్ ప్రొనౌన్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే, ఇవన్నీ బేసిక్ ప్రొనౌన్స్గా ఉంటాయి. మనం సెంటెన్సెస్లో మనం ఎలా చూస్తున్నాం? లత ఈజ్ ఎ గ్రేట్ సింగర్, షీ ఈజ్ మై సిస్టర్. సో ఇందులో షీ అనేది ఎవరు? లత అనమాట. లత నౌన్గా ఉంది, దాని ప్లేస్లో షీ అనే ప్రొనౌన్ వాడినాము. సో షీ అనేది ప్రొనౌన్ అనమాట. అదేవిధంగా రాజు ఈజ్ మై స్టూడెంట్, హీ గాట్ ఐఏఎస్. హీ అంటే ఎవరు? రాజు అనమాట. రాజు ప్లేస్లో హీ వాడాం. సో హీ అనేది ప్రొనౌన్ అనమాట. సో ఇలా ప్రొనౌన్స్ను నౌన్స్కు బదులుగా మనం వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా వాడడం ద్వారా నౌన్స్ను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు సెంటెన్స్లో. అలా చేసినట్లయితే మనం వినడానికి వినసొంపుగా ఉంటుంది, భాష అర్థం చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. మరి మనం ఈ వీడియోలో ప్రొనౌన్స్ అసలు ఎన్ని రకాలుగా ఉన్నవి, అవి ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. చాలా ప్రొనౌన్స్ ఉన్నాయండి. మరి మనము ఈ వీడియోలో ఒక 9 ప్రొనౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అవి ఏంటంటే, మొదటిది పర్సనల్ ప్రొనౌన్, రెండవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, మూడవది ఎంఫటిక్ ప్రొనౌన్, నాలుగవది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఐదవది ఇండిఫినిట్ ప్రొనౌన్, ఆరవది ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఏడవది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఎనిమిదవది రెసిప్రోకల్ ప్రొనౌన్ మరియు తొమ్మిదవది రిలేటివ్ ప్రొనౌన్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ప్రొనౌన్ తీసుకొని వాటి గురించి ఇంకా కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటిది పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఎవరైతే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, ఎవరితోనైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి తెలిసేదే మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటుంటాం అనమాట. వీటిని మనం ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ ఎవరితోనైతే మాట్లాడుతుందో ఆ వ్యక్తి, థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళని థర్డ్ పర్సన్ అంటుంటాం అనమాట. సో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ముగ్గురు వ్యక్తులు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనిపిస్తుంటారు. ముగ్గురు వ్యక్తులే కాకుండా ప్రతి వ్యక్తి కూడా సింగులర్, ప్లూరల్ అంటే ఏకవచనము, బహువచనం రూపంలో మనకు కల్పిస్తూ ఉంటుంటారు అనమాట. అండ్ అంతేకాకుండా మనకు వివిధ రూపాలలో వాళ్ళకి కనిపిస్తుంటారు. అంటే ఉదాహరణకు మనకు సబ్జెక్ట్ స్థానంలో కనిపిస్తుంటారు అంటే దాన్ని నామినేటివ్ కేస్ అంటుంటాము, లేకుంటే ఆబ్జెక్ట్ స్థానంలో కనిపిస్తుంటారు, దాన్ని అక్విజిటివ్ కేస్ అంటుంటారు. మరియు పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ మనకు 2 రకాలుగా కనిపిస్తుంటాయి. ఒకటి అట్రిబ్యూటివ్ కేసులో కనపడుతుంటుంది, ఇంకోటి ప్రిడికేటివ్ కేసులో కనపడుతుంటుంది, ఇంకొకటి మనకి రిఫ్లెక్సివ్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అలాంటి రూపంలో కనపడుతుంటాయి. వీటినే మనము సెల్ఫ్ ప్రొనౌన్స్ కూడా అని అంటుంటాం అనమాట. సో మనం ఫస్ట్ పర్సన్ సింగులర్ తీసుకున్నట్టయితే, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ అనేది సబ్జెక్టివ్, అంటే సబ్జెక్ట్ స్థానంలో ఉంటే ఐలా ఉంటుందన్నమాట. దాన్ని మనం నామినేటివ్ కేస్ అంటుంటాము. ఒకవేళ అదే మనం ఆబ్జెక్ట్ స్థానంలో చూసుకున్నట్టయితే అది మీ అవుతుంది.
దాన్ని మనము అక్యూజేటివ్ కేసు అంటూ ఉంటాం అనమాట. ఒకవేళ దాన్ని మనం పొసెసివ్ కేసులో చూసుకున్నట్టయితే అట్రిబ్యూటివ్ కేసులో అది మై అవుతుంది అనమాట. అదే ప్రిడికేటివ్ కేసులో మైన్ అవుతుంది. అదేవిధంగా అదే మనకు రిఫ్లెక్సివ్ కేసులోనైతే మై సెల్ఫ్ అవుతుంది. అదేవిధంగా మనము ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి చూసినట్టయితే సో వి అనేది సబ్జెక్టివ్ కేసుగా ఉంది, అండ్ అజ్ అనేది ఆబ్జెక్టివ్ కేసుగా ఉంది, అవర్ అనేది అట్రిబ్యూటివ్ పొజెసివ్ కేసుగా ఉంది, అవర్స్ అనేది ప్రిడికేటివ్ పొజెసివ్ కేసుగా కనిపిస్తుంది, అండ్ అవర్ సెల్స్ అనేది రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ సెల్ఫ్ ప్రొనౌన్గా మనకు కనిపిస్తుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేట్టు అనిపిస్తుంది కదండి. సో అందువల్ల వీటిని ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్టయితే ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మొదటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ మెట్ రవి ఎస్టర్డే. ఇందులో ఐ అనేది సబ్జెక్టు, ఆ సెంటెన్స్కు సబ్జెక్టు. అదే కాకుండా అది పర్సనల్ ప్రొనౌన్. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్, అది నామినేటివ్ కేసులో ఉంది. ఇక మనం రెండో సెంటెన్స్లో మనం దీన్ని చూసుకున్నట్టయితే రవి మెట్ మీ ఎస్టర్డే. ఇందులో మీ అనేది కూడా మనకు పర్సనల్ ప్రొనౌనే, ఫస్ట్ పర్సన్ సింగులరే, కాకపోతే ఇది ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంది, ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. దాన్నే మనం అక్యూజేటివ్ కేస్ అని కూడా అంటుంటాం అనమాట. అలా కాకుండా మనకి ఇంకా మూడో సెంటెన్స్లో చూసినట్టయితే దిస్ ఈజ్ మై బుక్. సో ఇందులో మై అనేది పొసెసివ్ ప్రొనౌన్గా కనబడుతుంది. మరి ఏ కేసులో ఉంది? అట్రిబ్యూటివ్ కేసులో ఉంది అనమాట. పొసెసివ్ ప్రొనౌన్ అట్రిబ్యూటివ్ కేసులో వాడడం జరిగింది. అలా కాకుండా ఒకవేళ మనం నాలుగో సెంటెన్స్లో ఇలా వాడినాం అనుకోండి, దిస్ బుక్ ఈజ్ మైన్ అని అన్నాం అనుకోండి, హియర్ మైన్ అనే వర్డ్ కూడా పొసెసివ్ ప్రొనౌనే, కాకపోతే ఈ మైన్ అనేది ప్రెడికేటివ్ కేసులో వాడడం జరిగింది అనమాట. అంటే పొసెసివ్ ప్రెడికేటివ్ కేసులో వాడడం జరిగింది. అలా కాకుండా ఐ హర్ట్ మై సెల్ఫ్ అని అన్నాం అనుకోండి నెక్స్ట్ సెంటెన్స్లో, ఇందులో మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఎందుకంటే మై సెల్ఫ్ అనేది యాక్షను మళ్ళీ సబ్జెక్ట్ మీదుగా పడుతుంది కాబట్టి, హర్టింగ్ ఎవరు? మై సెల్ఫ్, మళ్ళీ సబ్జెక్ట్ మీదకి వస్తుంది యాక్షన్ కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము, లేక సెల్ఫ్ ప్రొనౌన్ కూడా అనవచ్చు అనమాట. ఇలా కాకుండా ఇంకో సెంటెన్స్లో ఇలా చెప్పామనుకోండి, ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్. ఇందులో మై సెల్ఫ్ అనేది సెల్ఫ్ ప్రొనౌనే, కానీ ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు, ఇది ఎంఫటిక్ ప్రొనౌన్. ఇది ఎంఫసైజ్ చేస్తున్నాము ఇక్కడ వాక్యంలో, ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎంఫటిక్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు. అందువల్ల స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి రిఫ్లెక్సివ్ ఎంఫటిక్ ప్రొనౌన్స్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇది తప్పకుండా అర్థం చేసుకుంటే మంచిది. సో ఇలా మనకు ఫస్ట్ పర్సన్ సింగులరే ఇన్ని రూపాలలో కనిపిస్తుందండి. మరి మిగతా ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్స్ ఎలా ఉంటాయో మరి చూసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటండి? యు, అది సబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా యూనే ఉంటుంది. పొజెసివ్ అట్రిబ్యూటివ్ వచ్చేసి యువర్ అవుతుంది, పొజెసివ్ ప్రెడికేటివ్ వచ్చేసి యువర్స్ అవుతుంది, అండ్ రిఫ్లెక్సివ్ వచ్చేసి యువర్ సెల్ఫ్స్ అవుతుంది. అండ్ మనకు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చి 3 కనపడుతుంటాయండి, హీ, షీ, ఇట్, అండ్ ప్లూరల్ వచ్చి దే కనపడుతుందండి, దే అనమాట. సో ఇవన్నీ మనకు సబ్జెక్టివ్ నామినేటివ్ కేసులో కనపడుతుంది. హీ సబ్జెక్ట్ నామినేటివ్ కేస్, అండ్ హిమ్ ఆబ్జెక్ట్ accusative case, and his possessive case, his possessive attributive case, అండ్ ప్రెడికేటివ్ కేసు కూడా అదే ఉంటుంది. హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా కనపడుతుంది. షీ చూసినట్టయితే షీ అనేది సబ్జెక్ట్ నామినేటివ్ కేసు కనపడుతుంది. హర్ అనేది ఆబ్జెక్ట్ అక్యూజేటివ్ కేసుగా కనపడుతుంది. అండ్ పొసెసివ్ అట్రిబ్యూటివ్ కేసు కూడా హర్రే, కాకపోతే ప్రెడికేటివ్ కేసులో ఇది హర్స్ లెక్క కనపడుతుంది. అండ్ రిఫ్లెక్సివ్లోకి వచ్చేసరికి హర్ సెల్ఫ్ అవుతుంది. మరి తర్వాత ఇంకొక థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటండి? ఇట్ అనమాట. ఇట్ సబ్జెక్ట్గా కనబడుతుంది, ఇట్ ఆబ్జెక్ట్ కూడా అదే. అండ్ పొసెసివ్లో మనకు ఇట్స్ ఒకటే కనబడుతుంది, అండ్ రిఫ్లెక్సివ్ వచ్చేసరికి ఇట్ సెల్ఫ్ అవుతుంది అనమాట. అండ్ చివరిగా మనకు థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటండి? దే అనమాట. దే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ కేసులో దేగానే ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ కేసులో దెమ్ అవుతుందండి, అండ్ పొసెసివ్ అట్రిబ్యూటివ్ కేసులో దేర్ అవుతుంది, అండ్ పొసెసివ్ ప్రెడికేటివ్ కేసులో దేర్స్ అవుతుంది, అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చేసి దెమ్ సెల్వ్స్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు పర్సనల్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్స్ మరి ప్లూరల్స్, అవి సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు, అండ్ రిఫ్లెక్సివ్ కేసెస్లో ఎలా ఉంటాయో మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక టేబుల్ రూపంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు భాషను మాట్లాడేటప్పుడు చాలా అందంగా ఉండడానికి ఇవన్నీ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్
చాలా ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మనం సెల్ఫ్ ప్రొనౌన్స్ అని కూడా అంటాం. ఇందాక మనం ఆల్రెడీ చూసాము. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటండి? సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏం లేదండి, ఒక వాక్యంలో సబ్జెక్టు అండ్ ఆబ్జెక్ట్, ఆ వర్బు ఒకే దాని గురించి చెప్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ వర్బు సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకే దానికి రిఫ్లెక్ట్ అయితే దాన్ని మనము రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటుంటామంట. అంటే ఆ వాక్యంలో చేసిన పని ఏదైతే ఉందో, సబ్జెక్ట్ చేసిన పని ఆ సబ్జెక్ట్కే వర్తిస్తే దాన్ని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటుంటాము. ఉదాహరణకు ఐ హర్ట్ మై సెల్ఫ్ అన్నాం అనుకోండి. ఐ అనేది సబ్జెక్ట్గా ఉంది సెంటెన్స్లో, హర్ట్ అంటే గాయం చేసుకోవడం, మై సెల్ఫ్ అంటే నన్ను నేనే, అంటే నేను చేసిన పని నాకే తిరిగి వచ్చింది కాబట్టి, రిఫ్లెక్ట్ అయింది కాబట్టి, ఇంపాక్ట్ నా మీదనే వచ్చింది కాబట్టి దానివల్ల దీన్ని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటుంటాము. ఆ పని మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి సబ్జెక్ట్ మీదకే వస్తుంది. అందువల్ల మై సెల్ఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా మనకు కనబడుతూ ఉందన్నమాట. అదేవిధంగా షీఈస్ లుకింగ్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, దాంట్లో హర్ సెల్ఫ్, ఆ అమ్మాయి తన ముఖం తనే చూసుకుంటుంది మిర్రర్లో కాబట్టి హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ లత కిల్డ్ హర్ సెల్ఫ్. సో షీ కిల్డ్ హర్ సెల్ఫ్. సో లత అనేది తన యాక్షన్ తనే చేసుకుంది కాబట్టి హర్ సెల్ఫ్ అనేది మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా కనపడుతుంది. ఇక మూడవది ఎంఫటిక్ ప్రొనౌన్స్. ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే వీటిని సెల్ఫ్ ప్రొనౌన్స్ అని కూడా అంటుంటాము. ఇవి ఎంఫసైజ్ చేసి చెప్పడం అనమాట. ఏదైనా ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేసి చెప్తే ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటుంటాం అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కు ఎంఫటిక్ ప్రొనౌన్స్కు స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అని అన్నాం అనుకోండి, ఇందులో మనము ఎంఫసిస్ చేసి చెప్తున్నాము. ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అంటే నాకు నేనుగానే చేస్తాను, వేరే వాళ్ళతో సంబంధం లేదు, వేరే వాళ్ళతో అవసరం లేదు అనమాట. ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అంటే దీన్ని ఎంఫసైజ్ చేసి గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాం కాబట్టి దీన్ని ఎంఫసిస్ ప్రొనౌన్ అంటాము. సో ఈ వాక్యంలో మై సెల్ఫ్ అనేది ఎంఫసిస్ ప్రొనౌన్. అదేవిధంగా ఐ మై సెల్ఫ్ కిల్డ్ దిస్ కోబ్రా. సో మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. వి మెట్ ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఢిల్లీ. సో హిమ్సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. సో ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటే ఎంఫసైజ్ చేసి నొక్కి గట్టిగా చెప్పడం అనమాట. ఇక నాలుగవది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఒక వ్యక్తి గురించి కాబట్టి, ఒక వస్తువు గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ ఖచ్చితంగా చెప్తే వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాము. ఇవి 4 కనబడుతుంటాయని మనకు. దిస్, దీస్, దట్, దోస్ అనమాట. సో దిస్, దట్ అనేది మనం సింగులర్గా వాడుతుంటాము. దీస్, దోస్ అనేవి ప్లూరల్గా వాడుతూ ఉంటాం అనమాట. ఉదాహరణకు దాట్ ఈజ్ ఎ నైస్ కార్ అన్నాం అనుకోండి, దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా మనం చెప్పుకుంటాము. దిస్ ఈజ్ నాట్ మై మొబైల్, దిస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, దీస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ షూస్, దోస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ అంటే ఒక వ్యక్తి గురించి కానీ, వస్తువు గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ చెప్తే ఖచ్చితంగా వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటుంటాం అనమాట. ఇక తర్వాత 5వది ఇండిఫినిట్ ప్రొనౌన్. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక వస్తువు గురించి కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు, వస్తువుల గురించి కానీ ఖచ్చితంగా చెప్పనప్పుడు, అంటే జనరల్గా అన్నిటి గురించి మాట్లాడినప్పుడు మనము వాటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటుంటాము. అంటే డెఫినెట్గా ఒక వ్యక్తి గురించి కానీ, వస్తువు గురించి కానీ కాదనమాట. అవి చాలా ఉన్నాయండి, అందులో కొన్ని చూద్దాం. సంథింగ్, ఆల్, ఎ ఫ్యూ, మెనీ, వన్, వన్స్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, సమ్వన్, ఎనీవన్, నో వన్, సంబడి, ఎనీబడి, నోబడి, ఇవన్నీ కూడా మనకు ఇండెఫినిట్ ప్రొనౌన్స్. అంటే డెఫినెట్గా వ్యక్తి గురించి కావచ్చు, వస్తువు గురించి కానీ చెప్పాలన్నమాట. మనం ఎగ్జాంపుల్లో చూసినట్టయితే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద బాక్స్. సంథింగ్ ఈజ్ దేర్ అంటే మనకు షూర్గా తెలియదు, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద బాక్స్. సో సంథింగ్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్ అనమాట. ఎనీవన్ కెన్ లెర్న్ ఇంగ్లీష్. సో ఎనీవన్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్. సమ్ ఆర్ వెరీ హంగ్రీ నౌ. సో సమ్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్. వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ. సో వన్, వన్స్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్గా కనబడుతున్నాయి. అంటే ఖచ్చితంగా మనం ఒక వ్యక్తి గురించి కానీ, వస్తువుల గురించి కానీ చెప్పినప్పుడు ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక 6వది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాం. అంటే ఇంటరాగేషన్ అంటేనే ప్రశ్నలు అనమాట. అంటే ప్రశ్నలు అడగడానికి ఏవైతే ప్రొనౌన్స్ ఉపయోగిస్తామో వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాము. అవి ఏంటండి? హూ, హూమ్, హూస్, విచ్, వాట్. ఈ వర్డ్స్ అని మనం ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తుంటాం కాబట్టి వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటుంటాము. ఉదాహరణకు హూస్ ఈజ్ దిస్ బుక్ అన్నాం అనుకోండి, హూస్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనమాట. ఇంకా అలానే హూమ్ డిడ్ షీ మ్యారీ, whom ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఈజ్ యువర్ ప్రిన్సిపల్, హూ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ హూ, హూమ్, హూజ్ తర్వాత మనకు వర్బ్ కనిపిస్తుంది అనమాట. ఇలా వచ్చినట్టయితే వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం.
అలా కాకుండా వాటి తర్వాత ఒకవేళ నౌన్ కనుక వచ్చినట్టయితే మనం వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనము. వాటిని ఏమంటాం మరి? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అనడం జరుగుతుంది అనమాట. మరి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అనే వాటి గురించి అడ్జెక్టివ్స్ మాట్లాడుకునేటప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం. హూస్ బుక్ ఈజ్ దిస్ అన్నాం అనుకోండి. ఇక్కడ హూస్ తర్వాత బుక్ అనే నౌన్ వచ్చింది. అందువల్ల ఇక్కడ హూస్ బుక్ ఈజ్ దిస్లో హూస్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. అలా కాకుండా హూస్ ఈజ్ దిస్ బుక్ అన్నాం అనుకోండి. ఇక్కడ హూస్ అనేది మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా ఉంది, ఎందుకంటే దాని తర్వాత మనకు వర్బ్ వచ్చింది కాబట్టి. సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఏరియాలో. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, వాట్ సిటీ డూ యూ లైక్ ఇన్ ద వరల్డ్. సో వాట్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా ఉంది ఈ సెంటెన్స్లో. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేది ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి, కానీ మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్కు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ డిఫరెన్స్ చూసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 7వది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వ్యక్తుల గురించి కానీ మనుషుల గురించి కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడినట్టయితే వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. అవి ఏంటంటే ఈచ్, ఎయిదర్, నెయిదర్, నన్, వీటినే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటుంటాం అనమాట. దే గేవ్ ఈచ్ ఆఫ్ అస్ ఏ గిఫ్ట్. ఇందులో ఈచ్ అనేది మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనమాట. ఈచ్ ఆఫ్ అస్ అంటే ఏంటి? ఆల్ ఆఫ్ అస్ అనమాట. సో అందరికి ఇండివిజువల్గా అన్నట్టు అనమాట. సో ఈచ్ ఆఫ్ అస్ అనేది సో మనకు కనిపిస్తుంది. సో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్గా మనకు కనిపిస్తుంది. నెయిదర్ ఆఫ్ దెమ్ పాస్ ది ఎగ్జామ్. సో అందులో ఎవరు పాస్ కాలేదు అన్నట్టు. నెయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నన్ ఆఫ్ దెమ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈవెంట్. సో నోబడి పార్టిసిపేటెడ్ అన్నట్టు. నన్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎయిదర్ ఆఫ్ ద టూ బాయ్స్ కెన్ డూ ఇట్ ఈజీలీ. సో ఎయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్గా మనకు కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇండివిజువల్గా ఉండడము, ఇండివిజువల్ ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పడం అనమాట. ఒక వస్తువు గురించి కావచ్చు, వ్యక్తి గురించి కానీ డిస్ట్రిబ్యూట్ చేయబడితే దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాం అనమాట. ఇక 8వది రెసిప్రోకల్ ప్రొనౌన్స్. మరి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేదాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటూ ఉంటాము. మనకు 2 కనిపిస్తుంటాయండి ఇవి. ఒకటి ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈచ్ అదర్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, 2 వస్తువుల మధ్య కానీ సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అలా కాకుండా వన్ అనదర్ అనేదాన్ని మనము ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల మధ్య, వస్తువుల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. వరుణ్ అండ్ అనిత లవ్డ్ ఈచ్ అదర్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి ఈచ్ అదర్ అనేది ఉపయోగించాము. ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్, అంటే ఒకరికొకరు అని అర్థమవుతుంది. అలా కాకుండా వి ఆల్ లవ్ వన్ అనదర్ అన్నాం అనుకోండి. ఇందులో వన్ అనదర్ అనేది వి అంటే అందరూ, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వన్ అనదర్. సో అందరి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి అదే లవ్ అని, కాబట్టి దీన్ని మనము రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటుంటాం అనమాట. సో మనకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో రావు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక 9వది రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే అవి వాక్యంలో వస్తాయి. అవి వచ్చి వాటికంటే ముందు వచ్చిన నౌన్ గురించి అవి మాట్లాడుతుంటాయి. అవి మాట్లాడడమే కాదు, అవి ఒక కంజంక్షన్ లెక్క, అంటే ఒక కంజంక్షన్ లింకింగ్ లెక్క సెంటెన్స్ను కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి అవి? హూ, హూమ్, హూజ్, వేర్, విచ్, దట్, ఇవన్నీ మనకు రిలేటివ్ ప్రొనౌన్స్గా కనిపిస్తూ ఉంటాయండి. ఉదాహరణకు మనం వాక్యంలో చూసినట్టయితే దిస్ ఈజ్ ద హౌస్ విచ్ వి బిల్ట్ లాస్ట్ ఇయర్ అన్నాం అనుకోండి. విచ్ అంటే ఏంటండి? హౌస్ అనమాట. సో ఈ హౌస్ అనేది నౌన్గా ఉంది. సో విచ్ అనేది హౌస్ను అండ్ ఈ వి బిల్ట్ లాస్ట్ ఇయర్ అనే దాన్ని కలుపుతూ ఉన్నది. ఈ వర్డ్ అనేది విచ్ అనే వర్డ్ అంటే రిలేట్ చేస్తూ ఉంది, కలుపుతూ ఉంది. కాబట్టి విచ్ అనే వర్డ్ మనకు రిలేటివ్ ప్రొనౌన్గా కనిపిస్తుంది. అంటే ఇది కంజంక్షన్గా ఉపయోగపడుతుంది కలపడానికి. ఇంకా 2వ సెంటెన్స్లో చూస్తుంటే ద గర్ల్ హూమ్ హీ లవ్స్ ఈజ్ అన్ ఇల్లిటరేట్. సో ఇక్కడ హూమ్ అనొచ్చు, దట్ అనొచ్చు, 2 కూడా కరెక్టేనండి. సో ఇక్కడ హూమ్, దట్ అనేవి రిలేటివ్ ప్రొనౌన్స్గా కనిపిస్తున్నవి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టే ద మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ దిస్ కాలేజ్ ఈజ్ మై అంకుల్. సో హూ అనొచ్చు, దట్ అనొచ్చు, అంటే ద మ్యాన్ దట్ ఈజ్ రన్నింగ్ దిస్ కాలేజ్ ఈజ్ మై అంకుల్ అని కూడా అనొచ్చు అనమాట. సో హూ, దట్ అనేవి మనకి ఇక్కడ
రిలేటివ్ ప్రొనౌన్స్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ప్రొనౌన్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఉంటుండొచ్చు, ఐ హర్ట్ మై సెల్ఫ్ అనే సెంటెన్స్లో మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా ఉంది. అలా కాకుండా ఐ మై సెల్ఫ్ విల్ డూ ఇట్ అనే సెంటెన్స్లో మై సెల్ఫ్ అనేది ఎంఫసిస్ చేస్తుంది కాబట్టి ఎంఫటిక్ ప్రొనౌన్గా ఉందని మీకు ఈజీగా ఇప్పుడు అర్థమై ఉండొచ్చు కదా. సో ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఈ వీడియో నుంచి వెళ్ళే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి మరి ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.